ఈ దఫా స్వరూపానంద స్వామికి పెద్ద అటాకే జరగబోతున్నట్టుంది. ఎందుకంటే ఆయన క్రిందటిసారి జగన్ని మతం ప్రాతిపదికన జనం దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఆయన జగన్ని అక్కడ ఋషికేశ్లోనే ఎక్కడో స్నానం చేయించడం, ఆ తర్వాతన ఆయన చేతన పూజలు అవి చేయించడం, యజ్ఞం చేయించడం ద్వారా హిందువులకు కూడా ఆయన హిందుత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడన్నటువంటి ఫీలింగ్ కల్పించి ఆ తర్వాత అధికారంలోకి 150 సీట్లు వచ్చాక 2-3 బెనిఫిట్స్ ఖచ్చితంగా ఆయన పొందారు. ఆ పొందినటువంటి దాని మీద ఈవెన్ కేసీఆర్ కూడా ఇచ్చారు, అక్కడ కూడా పొందడం వల్ల ఒక రకంగా రాజగురు అన్నటువంటి పేరే వచ్చేసింది. ఆయన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్వరూపానంద ఏమాత్రం పాజిటివ్గా అంటే ఇప్పుడు త్వరలో మతపు అస్త్రం తీయబోతున్నారు, హిందుత్వ అస్త్రాన్ని జగన్ మీద వాడబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి. దానికి అడ్డుపడకుండా అంటే స్వామి స్వరూపానంద అడ్డుపడకుండా ఎదురు అటాక్ ఆయనకి మొన్న భూములు ఇచ్చింది. ఇప్పుడు చిన్నజీరు స్వామికి ఇవ్వలేదా, లేకపోతే ఇతర పీఠాలకు ఇవ్వలేదా భూములు? ఖచ్చితంగా భూములు ఇవ్వడం పీఠాలకు ఎందుకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తప్పే ఎవరికి ఇచ్చిన. కానీ పీఠాలకి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి ఆకాశం నుంచి డబ్బులు పడవు కదా, భక్తులు ఇచ్చేది రెగ్యులర్ మెయింటెనెన్స్కే సరిపోతుంది. మిగతా మెయింటెనెన్స్ మరి లేకపోతే ధర్మ ప్రచారాలు ఇవన్నీ ఎట్ట చేయగలుగుతారు వాళ్ళు ఏళ్ల తరబడి చేయాలంటే? అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని, సరే మనం ఎట్టగూ ఇవ్వం, ఆ ఇచ్చేటువంటి ప్రభుత్వాలను కూడా బెదిరిస్తుంటాం మనం. ఇప్పుడు స్వరూపానంద సరస్వతికి అట్లాగే ఒకటి, ఇప్పుడు కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఎన్ని గుళ్ళు నడుస్తున్నాయి, చంజీరి స్వామి గారి ఆధ్వర్యంలో ఎన్ని ప్రైవేట్ గుళ్ళు నడుస్తున్నాయి. అంటే ప్రైవేట్ గుళ్ళు అంటే దేవాదాయ శాఖ పరిధిలో కాకుండా అట్లా విశాఖలో ఒక ఆలయం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదో దేవాదాయ శాఖ పరిధిలో నుంచి ఆయనకి ఇవ్వబోతున్నారట. దాన్ని ఇంకా ఆయనకి దోచిపెడుతున్నారు, బెదిరించి తీసుకుంటున్నారన్న కోణంలో రాసుకొచ్చారు. విశాఖ నగరం కప్రాడలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 3 కిలోల బంగారు ఆభరణాలు, 100 కిలోల వెండి, బ్యాంకుల్లో 1 కోటి వరకు స్థిర డిపాజిట్లు ఉన్నాయి. ఏటా 1 కోటికి పైగా హుండీ ఆదాయం వస్తుంది. అంతటి ప్రాధాన్యం గల ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖని తప్పించి పీఠానికి అప్పగించేలా పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆలయ కమిటీ దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాసింది. ఉన్నతాధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. స్థానికులు భక్తులు ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగించాలని పట్టుబడుతున్నారు. మిగతాదంతా బాగానే ఉంది, రాయడంలో తప్పులేదు. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుళ్ళు ఉండాలని చెప్పేసి ఏ భక్తుడైనా కోరుకుంటాడా? దేవాదాయ శాఖ పరిధిలో ఉంటే ఆ సిబ్బంది తినటానికి తప్పించి జనాలకైతే భక్తులకైతే ఏది ఉండదని చెప్పేసి ఒక పక్కన ఒక విప్లవం వస్తుంది. కానీ జనం అంటే దేవాదాయ శాఖ పరిధిలోనే ఉండాలని కోరుకుంటున్నారట. అంటే స్వామి మీద కోపం ఆలయం మీద చూపెడుతున్నారు అన్నమాట.